హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ టెట్ 2026 రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది, అలాగే టెట్ రిజల్ట్ ఎప్పుడు, డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వకముందే మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ అనేది 14 నవంబర్ రోజు రిలీజ్ అయింది. అలాగే టెట్ ఎగ్జామ్స్ జనవరి 3 నుంచి జనవరి 20 వరకు జరిగాయి. ఇక్కడ షెడ్యూల్ ప్రకారం ఏం జరగలేదు. షెడ్యూల్ ప్రకారం జనవరి 3 నుంచి జనవరి 31 వరకు అని ఇచ్చారు, కానీ ముందే అయిపోయాయి. ఎగ్జామ్స్ అనేవి జనవరి 20కే అయిపోయాయి. కాబట్టి రెస్పాన్స్ షీట్ ప్రిలిమినరీకి కూడా తొందరనే వచ్చే అవకాశం ఉంది. జనవరి 25 రోజు ప్రిలిమినరీ కీ అనేది వస్తుంది. అది ప్రిలిమినరీ కీ ఇచ్చాక ఒక 3 to 4 days మనకి అబ్జెక్షన్స్ చెప్పడానికి అవకాశం ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రిలిమినరీ కీని చెక్ చేసుకొని మీకు ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక ఎవరో చేస్తారని వెయిట్ చేయకుండా మీరే విత్ ప్రూఫ్స్తో అబ్జెక్షన్స్ని రేజ్ చేయండి. అలా చేస్తే మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి అలా చేస్తే స్కోర్ కూడా పెరుగుతుంది. ఇక రిజల్ట్ ఎప్పుడు అని షెడ్యూల్లో చూసుకుంటే, ఇక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16 లోపు రిజల్ట్ ఇస్తారు అని ఉన్నది. కానీ ఇక్కడ మనకు ఎగ్జామ్స్ కూడా ముందే జరిగాయి కాబట్టి రిజల్ట్ కూడా ముందే వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే రిజల్ట్ అనేది డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిజల్ట్ వస్తుంది. అలాగే ఇక డిఎస్సి నోటిఫికేషన్ చూసుకుంటే, డిఎస్సి నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం చూస్తే అన్ని పోస్టులని ఫిలప్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది ఈ ఇయర్లో. కాబట్టి మీరు అందరూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేయడం కంటే ఇప్పటి నుండే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చాక ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రిపేర్ అవ్వగలరు. కాబట్టి ఈ రోజు నుండే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ముందుగా టెట్లో మీరు చదవలేని టాపిక్స్ని, అలాగే మీకు హార్డ్గా అనిపించే టాపిక్స్తోనే స్టార్ట్ చేయండి. అలా చేస్తేనే డిఎస్సికి టైం తక్కువ ఇచ్చినా కూడా మీరు అన్ని టాపిక్స్ని చదవగలరు. మళ్ళీ రివిజన్ కూడా ఈజీగా చేయగలరు. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించిన మ్యాథ్స్ క్లాసెస్ మరియు టెస్టులు కూడా పెట్టాలి అనుకుంటున్నాము. మీకు మ్యాథ్స్ క్లాసెస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా ఎగ్జామ్స్లో మ్యాథ్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలిగేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.